పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు? నెట్వర్క్ మార్కెటింగ్ బేస్ ని కూడా మనం మల్టీ లెవెల్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ని కూడా మల్టీ లెవెల్ అంటాం. దీన్ని ఒక రాంగ్ గైడెన్స్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫక్రుద్దీన్ గారు ఏదైతే చెప్పారో ఆయన 10+ ఎక్స్పీరియన్స్ అనుభవంలో అది 100% ట్రూత్ అండి. చైనింగ్ అంటారు కదా, చైన్ సిస్టమ్ అంటారు. చైన్ సిస్టమ్ వేరు, మల్టీ లెవెల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదండి, సో వాటిలో మనం పెట్రోల్ పట్టుకుంటాం. కానీ ఇప్పుడు అంబానీ గారు వచ్చి అమ్ముతున్నారు. అది మల్టీ లెవెల్ మార్కెటింగ్లో లక్షలు కట్టండి కోట్లు వస్తాయి, లేకుంటే వేలు కట్టండి కోట్లు వస్తాయని చెప్పారంటే 100% అది ఫేక్. ఇక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బేసిక్గా. అంటే లీడ్ జనరేషన్ దగ్గర ఎక్కువ శాతం మంది దీన్ని ఫేక్ అనుకొని ఆపర్చునిటీస్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళకు మేము అవేర్నెస్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాం. ఈ ప్రాబ్లం మేము ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. అన్నీ తెలుసు, నాకు మెంటర్తో నాకు పని లేదు అని అనుకోవచ్చు అని. ఈ 14 ఏళ్ళ అనుభవంలో థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ వర్కర్స్ని ట్రైన్ చేశారు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. వితౌట్ మెంటర్షిప్ అనేది ఏ బిజినెస్లో అయినా కూడా ఫెయిల్ అవుతారు. కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేయాలనుకుంటున్నాను. ఇందులో వచ్చి నేను ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అంటారు? ఎవరైనా కానీ ఇందులో చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఒక 3 విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ 3 విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఈ కంపెనీకి రావచ్చు. ఏదైనా ఒక బిజినెస్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే 10:1 రేషియో స్టార్టింగ్లో ఉంటుంది. అంటే 10 మెంబర్స్ మన బిజినెస్లో కస్టమర్స్ వస్తే ఒక కస్టమరే మన బిజినెస్ని తీసుకెళ్ళగలుగుతారు. సో ఆ 10:1 రేషియోని మనం ఏం చేయాలంటే 10:6, 7 వరకు తీసుకెళ్ళగలుగుతాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు టాక్ షో. ఈరోజు టాక్ షోలో ఎవరు ఉన్నారని వెయిట్ చేస్తున్నారు కదా, మరి సునీల్ రెడ్డి గారు. ఎస్ అండి. ఈరోజు టాక్ షోకి మనం ఎవరిని పిలిచాము, మన టాక్ షో యొక్క మరి ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా ఒకసారి మా వ్యూస్కి. ఎస్ అండి, నమస్తే అండి. టాక్ షో యొక్క మెయిన్ గోల్, ఎవరైతే కెరియర్లో అండ్ బిజినెస్లో సక్సెస్ అయి ఉన్నారో, కెరియర్లో అండ్ బిజినెస్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో, సో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ కెరియర్ కానీ బిజినెస్ కానీ సక్సెస్ రూట్లోకి వెళ్ళడానికి ఈ టాక్ షో ద్వారా, సో మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా ఈ షోలో మేము ముందుకు వచ్చాం. సో ఈ షోలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి ఈ షోలో అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో మీ యొక్క అనుభవాలని, మీకు ఎక్స్పీరియన్స్ని, మీ లైఫ్లో ఏవైతే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మా ద్వారా సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ టాక్ షో. సో ఈరోజు మన టాక్ షోకి వచ్చారు ఫక్రుద్దీన్ గారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది మేనేజర్. మరి సార్తో మాట్లాడదాం, సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మరి అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, థ్యాంక్స్ టు కమింగ్ టు టాక్ షో. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మరి మీరు అందులో ఉన్నారు, ఆ బిజినెస్లో ఉన్నారు. సో అప్ అండ్ డౌన్స్ కానీ ఇవన్నీ కూడా మా వ్యూవర్స్కి, అంటే చాలామందికి తెలుసు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలిసి కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఒక మెంటర్ కూడా ఏ బిజినెస్ పర్సన్ కన్నా అవసరం ఉంటుంది కదా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మెంటర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో మరి మీకు మెంటర్ నుంచి ఎలాంటి సజెషన్స్ వస్తూ ఉంటాయి, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్, అదంతా మా వ్యూవర్స్కి ఈరోజు. నమస్తే, నా పేరు ఫక్రుద్దీన్ అండి. నేను వన్ ఆఫ్ ద మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాను. 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను. నిజంగా నాకు ఫస్ట్లో నేను ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా అపోహలు ఉండేవి, చాలా డౌట్స్ ఉండేవి. తర్వాత దీని గురించి నేను పూర్తిగా రీసెర్చ్ చేశాను. పూర్తిగా దీని గురించి నేను స్టడీ చేసిన తర్వాత ఇది 100% ఎథికల్. ఇందులో వచ్చేసి మనం ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. ముఖ్యంగా ఇండియాలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఇలా రకరకాల పీపుల్కు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా అవకాశం కల్పించవచ్చు అని చెప్పేసి నేను అర్థం చేసుకొని ఈ అవకాశంలో నేను ఇప్పుడు చూసుకున్నట్టయితే మంత్లీ ఒక 5 lakhs పైనే తీసుకుంటూ ఎంతోమందికి నేను మంచి గైడ్లైన్స్ ఇస్తూ ఎంతోమందిని డెవలప్ చేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టాక్ షోకు నన్ను మీరు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఫక్రుద్దీన్ ఒక విషయం చెప్పండి. మరి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నారు కదా, దీంట్లో మెంటర్ నుంచి ఎలాంటి సజెషన్స్ అనేవి మీరు అడుగుతూ ఉంటారు? అసలు మెంటర్ నుంచి ఎలాంటి టిప్స్ వస్తూ ఉంటాయి మీకు? మరి ఈరోజు మన షోలో మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ మెంటర్ కూడా ఉన్నారు సునీల్ రెడ్డి గారు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి తప్పుడు ప్రచారం, అంటే తప్పుడు అపోహలు అనొచ్చు. అంటే దాని గురించి ఎక్కువ శాతం మంది నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే
ఏ ఇండస్ట్రీలో అయినా కానీ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అందులో వచ్చేసి ఫస్ట్ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వడం వలన అందరూ దాంట్లో నెగిటివే చూస్తున్నారు, కానీ అందులో ఉన్న పాజిటివ్ని చాలామంది చూడలేకపోతున్నారు. ఎవరైతే దాంట్లో ఉన్న పాజిటివ్ను తీసుకుంటున్నారో, అర్థం చేసుకుంటున్నారో, ఎంతోమంది ఇందులో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పబోయేది అంటే మన సునీల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది మీలాంటి ఈ టాక్ షోలో కావచ్చు, అంటే ఈ సమాజానికి మనం అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. Yes. ముఖ్యంగా నేను మీ నుంచి కూడా నేను గైడ్లైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. సునీల్ రెడ్డి గారు, మరి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మనం చాలా బిజినెస్ వీడియోస్ గురించి మాట్లాడుకున్నాం అవునవును. ప్రీవియస్. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు? బేసిక్గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే మల్టీ ప్లేసెస్లో మనం బిజినెస్ని చేయడం అనమాట. సో మల్టీ ప్లేసెస్ అండ్ మల్టీ లెవెల్ అంటే మల్టీ లెవెల్ మీన్స్ అంటే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ బేస్ని కూడా మనం మల్టీ లెవెల్ అంటాం, డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మల్టీ లెవెల్ అంటాం. సో ఇక్కడ మల్టీ లెవెల్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది దీన్ని ఒక రాంగ్ గైడెన్స్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫక్రుద్దీన్ గారు ఏదైతే చెప్పారో ఆయన 10+ ఎక్స్పీరియన్స్ అనుభవంలో అది 100% ట్రూత్ అండి. ఎందుకు ఉంది అంటే అలాగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక బైనరీ సిస్టమ్స్ ఉన్నాయి మార్కెట్లో, ఒక స్కామ్స్ జరిగే బిజినెసెస్ ఉన్నాయి. అంటే మన ఎక్స్ఎన్ఏ బిజినెస్ తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో. సో పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ఒక జెన్యూన్ కంపెనీకి రీచ్ అవ్వడానికి పీపుల్స్కి టైం పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంటే ఫేక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అంటే బేసిక్గా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మార్కెట్లో ఒక క్వశ్చన్ అడిగితే మనము జనాలలో అవేర్నెస్ వచ్చిందండి. ఏం అవేర్నెస్ వచ్చిందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉందని ఒక అవేర్నెస్ ఉంది. సో ఈ అవేర్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు ఎంసీఏలోకి వెళ్ళి ఒక ఎంఎల్ఎం అని చెప్పేసి రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ చెప్తున్న గైడ్లైన్స్ ప్రకారం అది మల్టీ లెవెల్లో ఉండాలి. దాన్ని మల్టీ లెవెల్ మార్కెట్. మల్టీ లెవెల్ మీన్స్ మనతో పాటు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ని రిక్రూట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంపవర్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చే విధానమే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు ఫక్రుద్దీన్ గారు అన్నారు కదా, సో నేను ఎన్నో కంపెనీస్ చూశాను, నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కంపెనీలో జాయిన్ అయ్యి నేను చేస్తున్నాను, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాను. సో అలా డిజైన్ చేయబడే కాన్సెప్టే మల్టీ లెవెల్. కానీ మార్కెట్లో ఎలా వెళ్తుందంటే అలా ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఫాస్ట్ రూట్లో మనం డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నవీన్ గారు నా ఫ్రెండ్ అండి, సో మీకు నేను సూట్ అమ్ముతాను, సూట్ తీసుకోండి, సో మీరు సూట్ కొని జాయిన్ అవ్వాలి, నా దగ్గర 10,000 కట్టాలి మీరు. సో మీరు ఇద్దరిని అలాగా రైట్లో ఒకరిని లెఫ్ట్లో ఒకరిని చేయించాలి, సో వాళ్ళ చేత డబ్బులు కట్టించాలి. ఇలా ఈ సిస్టమ్ను తీసుకెళ్ళి జనాలలో మల్టీ లెవెల్ మీద ఒక అపోహం తీసుకొచ్చారండి. అంటే ఇది చైన్ సిస్టమ్ మార్కెటింగ్ అంటారా? అంతకుముందు వచ్చేది కదండి, ఒకళ్ళ నుంచి ఒకరికి చైనింగ్ అంటారు కదా, చైన్ సిస్టమ్ అంటారు. చైన్ సిస్టమ్ వేరు, మల్టీ లెవెల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం తీసుకుంటే ఇప్పుడు అంబానీ గారు ఉన్నారండి. అంబానీ గారు ఇప్పుడు మనము పెట్రోల్ బంక్ పట్టాలనుకో రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదండి, సో వాటిలో మనం పెట్రోల్ పట్టుకుంటాం. కానీ ఇప్పుడు అంబానీ గారు వచ్చి అమ్ముతున్నారు, అది లేదు కదా, ఎవరో ఒకరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ అనమాట. అంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని సిటీస్లో ఉంటుంది, బెంగళూరు, చెన్నై, ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి ఆయన బిజినెసెస్. సో రిలయన్స్ ఫ్రెష్ ఉంది, మల్టీ ప్లేసెస్లో ఉన్నాయి. అంటే మల్టీ ప్లేసెస్లో మల్టిపుల్ పీపుల్తో చేసే బిజినెస్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. సో ఫక్రుద్దీన్ గారు, మరి ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. అంటే లక్షలు పెడితే కోట్లు వస్తాయి అంటే ఏం చెప్తారు? మల్టీ లెవెల్ లేదండి, మార్కెటింగ్ ఇది 100% స్కామ్, ఫ్రాడ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో లక్షలు కట్టండి కోట్లు వస్తాయి, లేకుంటే 1000 కట్టండి కోట్లు వస్తాయని చెప్పారంటే 100% అది ఫేక్. ఎందుకంటే అలా చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి, అలా చాలామంది మోసపోయి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు అది జెన్యూన్ ఆపర్చునిటీ, జెన్యూన్ ఎంఎల్ఎం అనేది ఏంటంటే అక్కడ ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్ యూజ్ చేసి వాళ్ళకు నచ్చి ఎస్ ఇది బాగుంది అని చెప్పేసి రెఫరల్ చేసి వాళ్ళు కూడా ఐడి తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే అది జెన్యూన్ ఆపర్చునిటీ. ఆల్రెడీ మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇది అప్రూవల్. కానీ ఎప్పుడైతే ఇందులో రాంగ్ కంపెనీస్ రాంగ్ ఒక థాట్తో వచ్చాయో, డబ్బే ప్రధానంగా, మేము డబ్బే సంపాదించుకోవాలి అని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అంటే రాంగ్ వేలో దాన్ని తీసుకొచ్చారు. దీని తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా అసలు పూర్తిగా ఇది ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. అసలు దాన్ని ఇంకా పూర్తిగా సమాజంలోకి దాన్ని ఎలా తీసుకెళ్ళిందంటే సోషల్ మీడియా కావచ్చు, మొత్తం పూర్తిగా అంటే ఎంఎల్ఎం అంటే ఫ్రాడ్, స్కామ్, అందులోకి వెళ్ళకండి, ఎందుకంటే అందులో ఎక్కువ మంది మోసపోయారు, ఇబ్బంది పడ్డారని చెప్పేసి కొన్ని కంపెనీస్ కేసెస్ అవన్నీ జరిగాయి. కానీ ఏంటంటే ఇందులో కొన్ని మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. నేను ఎలాగైతే నేను సెర్చ్ చేశాను, దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాను,
అలా ఎవరైతే నిజంగా ఏ కంపెనీ మంచిది, ఏ ప్లాన్ మంచిది అని తెలుసుకొని కరెక్ట్గా ఇండియన్ గైడ్లైన్స్కు తగ్గట్టుగా ఏమున్నాయి పాలసీస్ చూసి వెళ్ళగలిగితే దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఎంతోమందికి మనము మంచి కెరీర్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఫక్రుద్దీన్ గారు, ఎస్. ఇప్పుడు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఇది MLM లో మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు. చాలా మంది మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని కానివ్వచ్చు, ఎవరైనా బిజినెస్ చేయాలి లేకపోతే ఆపర్చునిటీస్ కోసం జాబ్ అని చెప్పి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మేజర్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, అండ్ మీరు మేజర్గా ఎక్కడ వీళ్ళ దగ్గర ఎక్కడ మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు బేసిక్గా? ముఖ్యంగా ఏంటంటే లీడ్ జనరేషన్ దగ్గర ఓకే, మాకు వచ్చేసి ఏంటంటే లీడ్స్ వచ్చేసి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే మేము స్టూడెంట్స్ను ఫోకస్ చేయగలుగుతాము, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎంతోమంది అన్ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళని మేము ఫోకస్ చేస్తాము. చేసినప్పటికీ ఏంటంటే అక్కడ ఎక్కువ శాతం మంది దీన్ని స్కీమ్ ఫేక్ అనుకొని ఎక్కువ మంది అంటే ఆపర్చునిటీస్ని కోల్పోతున్నారు. ఎస్. అంటే వాళ్ళకు మేము అవేర్నెస్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది లేదండి ఇంతకుముందు ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, లేకుంటే ఇంతకుముందు వాళ్ళు అలా మోసపోయారు, ఇది కూడా అలానే ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఈ ప్రాబ్లం మేము ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు 2016లో ఒక గైడ్లైన్స్ వచ్చింది మన ఇండియాలో దీనికి సంబంధించి. అది వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం తగ్గింది. తర్వాత 2019లో కూడా మళ్ళీ గైడ్లైన్స్ని అప్డేట్ చేశారు. దాని తర్వాత కూడా మాకు కొద్దిగా ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గింది. MLMలో మీరు ఎదుర్కొన్నటువంటి ఫ్రాడ్స్ కానీ, ఇప్పుడు MLM అనగానే స్కామ్స్, ఫ్రాడ్స్ అని అంటారు, ఎక్కడ న్యూస్లో చూసినా అదే ఉంటుంది, స్కామ్స్ ఉంటాయి బాగా అంటారు కదా. Yes. మీరు ఎదుర్కొన్నటువంటి ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ ఏమైనా ఉంటే మా వ్యూవర్స్తో ఒకసారి. కొన్ని కంపెనీస్ పేరు చెప్పదలుచుకోవట్లేదు. నేను ఫస్ట్ MLMలో నేను ఎంటర్ అయినప్పుడు ఒక కంపెనీలో సమ్ అమౌంట్ నేను కట్టాను. కట్టిన తర్వాత వాళ్ళు నాకు ప్రొడక్ట్స్ ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఏదో సంథింగ్ మిస్టేక్ జరుగుతుంది. తర్వాత నేను సరే ఇప్పుడు ఈ కంపెనీ ఓకే, ఇంకో కంపెనీ గురించి స్టడీ చేశాను. ఇలా దాదాపుగా నేను కొన్ని కంపెనీస్ స్టడీ చేసిన తర్వాత ఒక కంపెనీలో ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, ఒక కంపెనీలో మేనేజ్మెంట్ సరిగా ఉండదు, ఒక కంపెనీలో వచ్చేసిందంటే ఇన్కమ్ లెవెల్స్ సరిగా ఉండవు. ఇలా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క సంథింగ్ ఏదో మిస్టేక్ నేను గమనించాను. కానీ తర్వాత నేను స్టడీ చేసే క్రమంలో నాకు కంపెనీ దొరికింది. అందులో ప్రతి ఒక్కటి అంటే ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంది, తర్వాత నెక్స్ట్ మేనేజ్మెంట్ సరిగా ఉంది, ఇన్కమ్ లెవెల్స్ బాగున్నాయి. ప్రతి ఒక్కరికి అంటే కింద లెవెల్ నుంచి పూర్తిగా ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్స్ జనరేట్ అయ్యేలా ఉంది. అది నేను చూస్ చేసుకోగలిగాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇలా వాళ్ళు సెర్చ్ చేయగలిగితే నిజంగా మంచి అవకాశం చూసుకోవచ్చు ఇందులో. సునీల్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక పర్సన్ బిజినెస్ చేయాలి, నా దగ్గర లక్షలు ఉన్నాయి, 5-6 లక్షలు బాగా ఉన్నాయి, నేను బిజినెస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను, నాకు మెంటర్తో పని లేదు, నాకు ఐడియాస్ ఉన్నాయి, నేను థింక్ చేస్తాను, చాలా బ్రాడ్గా ఆలోచిస్తాను, మంచి బిజినెస్ పెట్టవచ్చు, ఎక్కడ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఎక్కడ మార్కెటింగ్ అన్నీ తెలుసు, నాకు మెంటర్తో నాకు పని లేదు అని అనుకోవచ్చా నేను? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 14 years ఎక్స్పీరియన్స్ అండి నాది. ఈ 14 ఏళ్ళ అనుభవంలో థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ పర్సన్ ట్రైన్ చేశాను, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ని తప్పుపట్టే జనాల పీపుల్స్ ఉంటాయి. పీపుల్స్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చెప్పాలంటే ఒక మెంటార్ తోటి వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్న పర్సనల్ మెంటాలిటీ ఒకటి ఉంటుంది. అసలు నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవరు మెంటార్ అవసరం, నా దగ్గర డబ్బు ఉంది నేను చేస్తాను అనే ఒక మెంటాలిటీ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వితౌట్ మెంటర్షిప్ అనేది ఏ బిజినెస్లో అయినా కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ MLM గురించి ఈరోజు మనం తీసుకుంటే MLMలో కూడా ఒక మెంటార్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటార్ ఎవరో ఉండరండి. ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి మేము వెళ్తూ ఉంటాం, చాలా కంపెనీస్ నేను ట్రైనింగ్ ఇచ్చాను MLMలో అండ్ నెట్వర్క్ మార్కెటింగ్స్లో. బట్ నాలాంటి ట్రైనర్స్ వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ సీనియర్ అనే ఒక మెంటారింగ్ ఉంటుందండి. అసలు MLMలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సీనియర్ మాట వినకపోవడం. ఒక పర్సన్ సీనియర్ మాట వినకపోవడం, సీనియర్ మాట ఎందుకు మాట వినకుండా నాకు అంతా తెలుసు, నేను నేర్చేసుకున్నాను, నేను ఇంకా ఓన్గా నా బిజినెస్ని చేసుకున్నాను అంటారు. కానీ ఒక బిజినెస్లో అనేది ఒక మహాసముద్రం. ఇప్పుడు సో సముద్రంలో ఎన్ని వేల చేపలు రోజు పుడతా ఉంటాయో, ఎన్ని వేల చేపలు చనిపోతూ ఉంటాయి అనేది సముద్రం ఒడ్డు కొట్టుకొని వచ్చి చనిపోయే చేపలను బట్టి మనకు అర్థమవుతుంది ఎన్ని చనిపోతుంటాయి అనేది. సో అలాగే ఎన్ని అయితే చనిపోతున్నాయో అన్ని చేప పిల్లలు కూడా పుడతా ఉంటాయి ప్రతిరోజు. అంటే జననం ఉన్న చోట మరణం కూడా ఉంటుంది. అంటే బిజినెస్లో ప్రతిరోజు సక్సెస్ అయ్యే పీపుల్స్ ఉంటారు, ఫెయిల్ అయ్యే పీపుల్స్ ఉంటారు. సక్సెస్ అయ్యి ఒక మంచి చాంబార్లో కూర్చునే పీపుల్స్ ఉంటారు, ఫెయిల్ అయ్యి చాంబార్ నుంచి ఇంటికి వెళ్ళే పీపుల్స్ ఉంటారు, అంటే ఆగిపోయే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారంటే నేనే మోనార్క్ అంటారు. ఇప్పుడు ఫక్రుద్దీన్ గారు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్లో ఇప్పుడు మీ 10+ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరైతే ఇప్పుడు MLMలో మీరు సక్సెస్ అయ్యారు, మంత్లీ మంచి రెవెన్యూ తీసుకున్నారు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఒక మెంటార్ అనేది మీకు సీనియర్ని మీరు పట్టుకోవడం వల్ల మీరు సక్సెస్ అయ్యారా,
అలాగే ఇప్పుడు మీ టీమ్స్ లో కూడా వస్తూ ఉంటారు కదా, మీ టీమ్స్ లో ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది, అది ఎలా ఉంది అది కూడా మా వ్యూవర్స్ కోసం ఒకసారి Yes, అంటే sir. ఇది ఇప్పుడు నేను మాట్లాడిన పాయింట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పాయింట్ మనం ఎస్ సార్. మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో ఉంటుంది, ఫెయిల్యూర్ రేషియో కూడా ఉంటుందండి. 10th క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ ర్యాంక్స్ రావు, అందరికీ ఫస్ట్ క్లాస్ రాదు, అందరు ఫెయిల్ అవ్వరు. అంటే కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ర్యాంకర్స్ కూడా ఉంటారు. అలానే మనం ఇప్పుడు ఒక మెడికల్ స్టూడెంట్ లేకుంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు ఎవరైతే ఎంబీఏ చేశారో ప్రతి ఒక్కరికి అంటే హైప్కి వెళ్ళలేరు. కొంతమందికి నార్మల్ జాబ్స్ వస్తాయి, కొంతమందికి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టే స్థాయికి కూడా వెళ్తారు. ఇలానే మనం చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ డెవలప్ చేయలేరు. కొంతమంది నార్మల్గా క్లినిక్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చూసుకుంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఇందాక సునీల్ గారు చెప్పినట్టుగా సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటర్గా అంటే వాళ్ళను ఒక రోల్ మోడల్గా వాళ్ళు చెప్పే మాటలను మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే 100% వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఫక్రుద్దీన్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఎల్ఎంలో అంటే యంగ్స్టర్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుందా? మోస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి ఎంటర్ అవుతూ ఉంటారా? ఇప్పుడు మా లాంటి వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక జాబ్ చేస్తున్నాను, నేను కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేయాలనుకుంటున్నాను. అంటే ఎలా రావాలి నేను? నాకు ఒక ఐడియాలజీ లేదు, ఇందులో వచ్చి నేను ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అంటారు? 18+ ఇయర్స్ ఉన్న ఎవరైనా స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా, ఎంప్లాయీస్ అయినా, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఇందులో చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక 3 విషయాల గురించి తెలుసుకోవాలి. ఆ కంపెనీ గురించి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ అందరికి ఉపయోగపడుతుందా లేదా, ఆ క్వాలిటీ ఉందా లేదా, తర్వాత బిజినెస్ ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్లో అసలు వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారా లేదా, అసలు ఆ ప్లాన్ రియలా ఫేకా, సంథింగ్ ఏదైనా దాంట్లో రాంగ్ ఉందా అనేది ఈ 3 విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఈ కంపెనీకి రావచ్చు. వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ 1-2 ప్రొడక్ట్స్ ట్రై చేయమని చెప్తాను నేను. ముఖ్యంగా ఫస్ట్ వాడిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, ఎస్ బాగుంది, ఇది జెన్యున్గా అనిపిస్తుంది, మీరు స్టార్ట్ చేయండి బిజినెస్. లేదు మీకు జెన్యున్గా అనిపించట్లేదు, ఓకే నో ప్రాబ్లం, మీరు స్టాప్ చేసేయండి. చిన్నదాంతోనే మీరు ఆగిపోతారు, నష్టమేమి ఉండదు. ఒకవేళ నా పర్సనల్గా నేను చెప్తానంటే, నా కంపెనీలో ఉన్నప్పుడు నువ్వు వాడిన తర్వాత నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డబ్బులు నేనే ఇచ్చేస్తాను, నువ్వు ఆగిపో. ఒకవేళ నీకు రిజల్ట్ వచ్చిందా, ఓకే నాతో పాటు నువ్వు జర్నీ చేయి, నీకు మంత్లీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి నువ్వు ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను గైడ్ చేస్తుంటాను. ఇప్పుడు మీ బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అంటే ఏం చెప్తారు మీరు? నేను సక్సెస్ అయ్యాను. నాది చిన్న పల్లెటూరు. నేను వచ్చేసి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకంటే మా నాన్నగారు రైతు, ఆయన నన్ను చదివించడం కోసం, ఆ కాలేజ్ ఫీజు కట్టడం కోసం కూడా, ఎగ్జామ్ ఫీజు కట్టడం కోసం కూడా డబ్బులు లేవు. మా నాన్నగారికి ఒకసారిగా బ్రెయిన్లో ట్యూమర్ వచ్చేసి మంచానికి పరిమితమైనప్పుడు అంటే ఇంకా వాళ్ళ మీద నేను ఎక్కువ బర్డెన్గా అంటే నేను స్టడీ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఇంకా నేను ఎలాగైనా ఇప్పుడు ఏదన్నా సంపాదించి వీళ్ళకు చేదోడుగా ఉండాలని చెప్పేసి నేనేం చేశానంటే చిన్న చిన్న జాబ్స్ చేయడం మొదలుపెట్టాను, స్టడీని బ్రేక్ చేసేసి. అలా హిమాచల్ ప్రదేశ్లో పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను, దాదాపుగా 6 సంవత్సరాలు పనిచేశాను. నేను రకరకాల కంపెనీస్లో పనిచేశాను. అక్కడ నాకు బాసిజం భయంకరంగా ఉండేది, స్ట్రెస్ ఎక్కువ ఉండేది. రోజుకు 12 గంటలు 14 గంటలు కూడా చేయాల్సిన రోజు. నాకు నచ్చేది కాదు, బాసిజం నచ్చేది కాదు, ఆ స్ట్రెస్ నచ్చేది కాదు. నేను ఏదన్నా ఓన్గా ఏదన్నా బిజినెస్ చేయాలి, కానీ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సరే ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు దేవుని దయ వల్ల నేను ఈ ఎంఎల్ఎం గురించి తెలిసింది నాకు. అంటే ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండా తక్కువ చిన్న ఒక 2-3 ప్రొడక్ట్స్ వాడుకొని మనకు నచ్చితే బిజినెస్ను రెఫరల్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి నేను తెలుసుకొని ఫస్ట్ ఈ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసి మంచి కంపెనీని నేను ఎత్తుకున్నాను. ఆ కంపెనీలో మంత్లీ 1 lakh 2 lakhs 5 lakhs రేంజ్కి వచ్చాను. మంచి పొజిషన్లో ఉన్నాను. ఈ కంపెనీ ద్వారా కారు రిచ్ కండిషన్కి రాగలిగాను. ఇప్పుడు అంటే దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నా పరిస్థితులు. నేను ఎందుకు అంటే నేను ఈ అవకాశం తీసుకున్నా అంటే నాకు జాబ్ లైఫ్ ఏదైతే ఉందో ఒకరి కింద పనిచేసి ఆ నెల జీతం కోసం నాకు అది నచ్చేది కాదు. ఫక్రుద్దీన్ గారు ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్లో ఈ యొక్క షో రూపంలో యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్ నేను ఉన్నాను. బిజినెస్ అనేది ఒకే ఫ్లోలో ఎప్పుడు వెళ్తూ ఉంటుందండి, బిజినెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది క్రమేణా. మీరు చేస్తున్న బిజినెస్లో ఎక్కడైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లైక్ లీడ్ జనరేషన్ కానీ టీమ్ ఫాలోఅప్ కానీ, సో వీటి మీద ఏదైనా క్వశ్చన్స్ మీరు నన్ను అడగాలనుకుంటే డైరెక్ట్గా లైవ్లో అడగచ్చు. ఎస్ అండి. ముఖ్యంగా ఏంటంటే మాకు లీడ్ జనరేషన్ విషయంలోనే మాకు కొద్దిగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా అప్డేట్ అయింది. ఇంతకుముందు ఏంటంటే కరోనాకు ముందు ఆఫ్లైన్ మాత్రమే జరిగేది, ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేసింది. ఓకే, ఇండస్ట్రీ అంతా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్, నెట్వర్క్ మార్కెటింగ్ లేకుంటే ఎంఎల్ఎం అని చెప్పేసి రకరకాల స్కామ్లు జరుగుతున్నాయి భయంకరంగా. అసలు చాలామంది మోసపోతున్నారు. అంటే ఈ క్రమంలో ఏమవుతుందంటే
దూరం నుంచి మనం చూసినప్పుడు 2 జంతువులు ఉన్నాయి, ఒకటి గాడిద ఉంది, రెండోది గుర్రం కూడా ఉంది. అంటే చూడడానికి 2 ఒకటే విధంగా ఉంటాయి, 2 గాడిదలాగానే కనపడవచ్చు. ఎందుకంటే దానికి 4 కాళ్ళు ఉన్నాయి, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, దానికి ఒత్తోక ఉంది. చూడడానికి షేప్లో ఏంటంటే 2 గాడిదలు అనుకుంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అందులో ఒకటి గుర్రం ఉంది. అంటే ఏంటి, చాలా మంది ఏంటంటే అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దగ్గర, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసే దగ్గర ఇది ఫేక్ MLM, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్, లేకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ అని చెప్పేసి ఇలా వాళ్ళు ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తున్నారు, అవకాశాన్ని కోల్పోతున్నారు. అక్కడ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్రెడీ చేస్తున్నారో మీ అందరికి నేను ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, లీడ్ జనరేషన్లో ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ అని ఏదైనా ఒక బిజినెస్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే 10:1 రేషియో స్టార్టింగ్లో ఉంటుందండి. అంటే 10 మెంబర్స్ మన బిజినెస్లో కస్టమర్స్ వస్తే ఒక కస్టమరే మన బిజినెస్ని తీసుకెళ్ళగలుగుతారు. సో ఆ 10:1 రేషియోని మనం ఏం చేయాలంటే 10:6-7 వరకు తీసుకెళ్ళగలుగుతాం. అంతకు మించి ఇంకా ముందు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేం. అది ఎంత పెద్ద ట్రైనర్లో వచ్చి చెప్పినా కూడా అది 10:10 ఎప్పటికి రేషియో కాలేదు. కానీ 10:7 రేషియో వరకు మనం సక్సెస్ చేయించుకోవచ్చు. సో ఈ 10:7 రేషియో సక్సెస్ చేయించాలంటే ఫస్ట్ థింగ్, సో మనకి ఎక్కడ ప్రాబ్లం, ఇప్పుడు ఫక్రుద్దీన్ గారు అన్నట్లు ఆయన ఏమంటున్నారు, సో లీడ్ జనరేషన్లో ప్రాబ్లం అవుతుంది, వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చూసే కోణం తప్పుగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ కోణాన్ని మార్చాలంటే, సో మనం ఏమి ఇక్కడ రిప్రజెంట్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్, సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో డిజిటల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం లాంటి అయిపోయింది. సో ఇప్పుడు నేనున్నానండి, నేను నా రూమ్లో కూర్చొని నా బిజినెస్ని 52 కంట్రీస్లో ఇప్పుడు నేను ట్రైనింగ్స్ చేస్తున్నాను. సో ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ మనందరికీ తెలిసిందే. సో ఇట్లా బిజినెస్ని ఆపరేట్ చేయగలుగుతున్నానంటే మై బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ డిజిటల్. సో నా బిజినెస్ ఏమైంది డిజిటల్ అయింది. సో ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ బిజినెస్ అనేది ఇమ్మీడియట్లీ ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్గా మీ బిజినెస్ని మీరు డిజిటల్గా చేంజ్ చేయగలిగారంటే, మీ బిజినెస్ డిజిటల్లీ చేంజ్ మీన్స్ మీ బిజినెస్ని అప్గ్రేడ్ చేయాలి. ఆఫ్లైన్లో ఎంతసేపు మనము పీపుల్స్ 1-on-1 గ్యాదర్ అవ్వాలనే ప్లేసెస్ తీసుకొచ్చి సో డిజిటల్గా తీసుకురావాలి. డిజిటల్గా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు 100:70 రేషియోలోకి వెళ్ళొచ్చు. 100:70 అంటే 100 లీడ్ జనరేట్ అయితే 70 కన్వర్జేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు లీడ్ జనరేట్ చేయడం కోసం మనకు మన లైఫ్ స్టైల్ని చూపించాల్సి ఉంటుంది ఒక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం చేస్తున్న బిజినెస్లో జెన్యూనిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ క్వాలిటీ ఉంది, సో ఎక్కడ మనము సీరియస్గా ఇది ట్రూత్ అనేది పీపుల్కి అర్థం కావాలి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ సో ఏది నిజాన్ని గుర్తించాలంటే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్లీ అది మనదే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ లీడ్ జనరేట్ చేసే ప్రాసెస్లో యూజింగ్ గూగుల్ యాడ్స్, యూజింగ్ ఇన్స్టా, ఫేస్బుక్, సో యూట్యూబ్ యాడ్స్ మీద రన్ చేసి ఆ యాడ్స్లో కూడా ఎటువంటి యాడ్స్ పెట్టాలంటే మీరు ఏదో వస్తే కోట్లు డబ్బులు వస్తాయని పెట్టద్దండి. సో ఆ యాడ్స్లో కూడా ఒక మంచి జెన్యూన్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. జెన్యూన్ ఆపర్చునిటీస్ని మనం ప్రమోట్ చేయగలగాలి. సో అట్ ఏ టైమ్ మన ఇన్స్టా బయో కానీ, మన ఫేస్బుక్ బయో కానీ, మన యూట్యూబ్ బయో కానీ చూసినప్పుడు సో ఆ పర్సన్కి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, అది రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ పర్సన్కి మన బిజినెస్ని ఎలా చేస్తున్నాం అనేది మన సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, సో ఆ జెన్యూనిటీ కనబడుతుంది. సోషల్ మీడియా మనం యాక్టివ్ లేకపోతే జెన్యూనిటీ ఎక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 10:1 రేషియో నుంచి ఇమీడియట్లీ 10:5 రేషియోలోకి వెళ్ళగలుగుతాం. సో ఇది ఎలాగండి, మనకి ఏదైతే మనం ఏం చేస్తున్నామో ప్రూఫ్స్ కూడా మనం ఇన్స్టాలో పెట్టచ్చు. సో అట్ ఏ టైం మనం ఏదైతే మన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామో, ఏదైతే జెన్యూన్ ఆపర్చునిటీ ఉందో, బిగ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ మనం అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి చూసి పీపుల్స్లో ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్రస్ట్ నుంచి మన ప్రొఫైల్ కూడా క్లియర్గా ఉందనుకోండి. సో అక్కడ నుంచి డిజిటల్ మార్కెటింగ్ నేనేం చెప్తానంటే మీకు, సో ఆల్రెడీ వీఆర్ లాంచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆల్సో. సో మేము ఆల్రెడీ నెక్స్ట్ మాస్టర్ క్లాసెస్ కూడా చేయబోతున్నాం. సో ఈ షోలోనే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో నెక్స్ట్ మా సెషన్స్లో కూడా మీరు అటెండ్ అయ్యారంటే 100% మేము మీకు క్లారిటీగా క్వాలిటీ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఈ కస్టమర్స్తో మాట్లాడే విధానంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారండి. సో మెంటరింగ్ తీసుకోరు. ఇందాక మీరు అడిగారు క్వశ్చన్ ఉంది కదండి, సో మెంటరింగ్ తీసుకోరు కాబట్టి సో మెంటరింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. సో ఫక్రుద్దీన్ గారు, మరి ఇందాక మీరు జాబ్స్ చేశాను నేను చాలా అని చెప్పారు కదా, సో ఇప్పటివరకు మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అంటే మేము షోకి వచ్చిన ప్రతి ఒక్కరు క్వశ్చన్ అడుగుతున్నాం, కామన్ క్వశ్చన్ అనమాట. అంటే జాబ్ వర్సెస్ బిజినెస్, అంటే మీరు ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు కదా, అంటే ఎలా మీ ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది, అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరుకుతుందా మీకు బిజినెస్లో? అబ్బాయి ఎందుకు వచ్చాను ఈ బిజినెస్లోకి, ప్రశాంతంగా జాబ్ చేసుకుంటే బాగుండేది కదా, 8 hours డ్యూటీ చేసుకుని చక్కగా ఇంటికి వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుండేది, ఈ బిజినెస్లోకి వచ్చి హెడేక్గా ఉంది నాకు అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? నేను బిజినెస్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైం ఫ్రీడమ్ కోసం. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు, నాకు అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంది, పని గంటలు ఎక్కువ ఉన్నాయి, నేను వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నాను, ఇంటికి దూరంగా ఉన్నాను, అంటే అయినా జీవితం మారట్లేదు. కానీ నేను ఈ అవకాశాన్ని చూస్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు నేను వచ్చేసి డైలీ 4-5 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయట్లేదు. మిగతా టైం అంతా నా ఫ్యామిలీకి నేను కేటాయించగలుగుతున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను చాలా హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. టైం ఫ్రీడమే కాదు, మనీ ఫ్రీడమ్ కూడా వచ్చింది. అంటే ఒక మనిషికి ఏదైతే కావాలో అవన్నీ కూడా బిజినెస్లోనే ఉన్నాయండి. ఎందుకంటే బిజినెస్ అనేది ఏంటంటే మనకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ అంటే ఒక వర్క్ అంటే 8 అవర్స్ అంటే 8 అవర్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, పలానా చోటికి వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. కానీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా ఉపయోగిస్తూ జస్ట్ ఫోన్ ఉపయోగించి ఇక్కడ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. టైం ఫ్రీడమ్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు. చాలా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు మా టీంకి కూడా. అలాగే మీరు కూడా ఎవరైనా మీలో బిజినెస్ అండ్ కెరియర్లో ఫెయిల్ అవుతున్నారా, కెరియర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారా, ఈ కెరియర్ బిజినెస్ అనే 2 పాయింట్స్ మీద మేము చాలా మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి మేము మీకు సపోర్ట్ చేయడం రెడీగా ఉన్నాం. అప్కమింగ్ మంది వర్క్షాప్ కూడా ఉంటుంది 14th. సో మీరు ఎన్రోల్ చేసుకోండి. అందులో మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ ఓరియంటెడ్ సెషన్ చేయబోతున్నాం. సో ఈ సెషన్ మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఫక్రుద్దీన్ గారు, థ్యాంక్స్ టు కమింగ్ టాక్ టు షో. Thank ఓకే, టాక్ షో మరి విన్నారు కదా ఈరోజు టాక్ షోలో ఫక్రుద్దీన్ గారి మాటలు. మరి వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ పర్సన్ అండ్ విత్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ తోటి టాక్ షో. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సెకండ్ ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటారు. జాబ్ చేస్తున్నా కూడా నేను ఇంకా మంచిగా సంపాదించాలి, ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటారు. నేను ఇందాక చెప్పాను కదా, నా దగ్గర డబ్బు ఉంది, నేను మంచిగా బిజినెస్ పెట్టొచ్చు, నాకు ఎవరితో పని లేదు, అంటే ఎవరి ఐడియాస్ నేను తీసుకోవాల్సిన పని లేదు, సలహాలు సూచనలు నాకు అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడొక చోట ఒక రాంగ్ స్టెప్ అయితే ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. ఫైనల్గా చూస్తే బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఒక మెంటర్ అనేవాళ్ళు బిజినెస్ చేయాలి అంటే మెంటర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ టాక్ షో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, విత్ మెంటర్తో మేము టాక్ షో చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, మేము ఇంకా బిజినెస్లో డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నాము, కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మేము చాలా బిజినెస్లు చేసి ఉన్నాము, అయినా సరే మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎదగాలనుకుంటున్నాము, ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటున్నాము, మాకు ఇంకా సలహాలు కావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ వ్యూస్ ఒకసారి షేర్ చేసుకోవాలి ఈ షోకి వచ్చి అనుకున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ అప్ అండ్ డౌన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సునీల్ రెడ్డి గారి డెమో క్లాస్ ఉంది September 14th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో ఫక్రుద్దీన్ గారు, టాక్ షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ మంచి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సునీల్ రెడ్డి గారు, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనతో వచ్చేటువంటి బిజినెస్ పర్సన్ ఎవరో రివీల్ చేద్దాము మెల్లగా. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, సో చాలా విషయాలు చెప్తున్నారు కదా, మనతో వచ్చినటువంటి షోకి వచ్చినటువంటి బిజినెస్ పర్సన్స్ షేర్ చేసుకుంటున్నారు. ఫైనల్గా క్వశ్చన్ అయితే అడుగుతున్నాం మనం, జాబ్ వర్సెస్ బిజినెస్ అని చెప్పేసి. సో మీరేం చెప్తారండి జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే? ఫైనల్గా జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే 100% బిజినెస్కి అగ్రీ చేస్తాను. అండ్ బిజినెస్లో రిస్క్ ఉంటుంది, అట్ ఏ టైం హ్యాపీ ఉంటుంది. కానీ జాబ్లో రిస్క్ ఉంటుంది, కానీ హ్యాపీ లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ నేనేం చెప్తాను, ఉన్నపరంగా మీ జాబ్ను వదిలేసి బిజినెస్ అయితే చేయొద్దు. సో జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేయండి, సక్సెస్ అవ్వండి. మరొక బిజినెస్ పర్సన్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.